ఏంద్రా స్వామి ఇంత పెద్ద చేప పట్టుకున్నారు అనుకుంటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చెరువు దగ్గర ఒక కాలంలో నీళ్లు బాతా ఉంటే కొంతమంది అయితే అక్కడ చేపలు అయితే పడతా ఉన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా చేపలు అనేది ఎలా పడుతున్నారంటే ఆ కాలంలో ఉన్న నీళ్ళని పక్కకి చేరేసి ఇంకా చేపలు అయితే పడతా ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. మేము పోయేటప్పటికి ఆ చేపలు అయితే ఏరుతా ఉన్నారు. దీన్ని చూడడానికి చొర చేప లాగే ఉన్నది, కాకపోతే ఇది వాళ్ళకి చేప. దీన్ని మేము అసలు తిన్నాము. చాలా పెద్ద చేప అయితే పడింది. దీన్ని ఇంకా నేలలో అయితే ఇసిరేసాము. వీళ్ళు ఎవరైనా సరే ఆ వాళ్ళకి చేప తినే వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి అయితే కామించండి. వీళ్ళు వచ్చింది కొరమేళ్ళ కోసం అయితే వచ్చారంటే ఇంకా ఆ కొరమేళ్ళు అయితే కనబడలేదు. ఇంకా ఆ గిడ్లు అయితే దొంగమంటాయనేసి ఇంకా ఇట్లా తోలుదామనేది ఆ గిడ్లకి అయితే వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఈ చేపలు అయితే పట్టారు. మేము పాక ముందు చాలా చేపలు అయితే పట్టారు. అవి కూడా మీకు చూపిస్తా చూడండి. చక్రంలో వేసి పెట్టినారు. చాలా చేపలు అయితే పట్టారు. ఇంచుమించు అయితే 2 కేజీల దాకా అయితే ఉంటాయి. ఈ చేపల గురించి మనం ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెట్టినా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ నేమ్కైతే ఇస్తాం. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఇంకా వాళ్ళకి పడిన చేపలకి ఇదొక్క చేప అయితే గెండి చేప అయితే పడింది. అది ఇంచుమించు 1/2 కేజీ దాకా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.